దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు సోమవారం దుగ్గిరాల రైలుపేటలో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత రైలుపేట బోసుబొమ్మ సెంటర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, వైఎస్సార్సీపీ నాయకులు దాసరి వీరయ్య, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, జేసీఎస్ కన్వీనర్ ఏమినేని రవీంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, షేక్ జానీ పాషా, గంపల గంగాధర్, మహబూబ్ సుబానీ, జూపూడి జాన్సన్, మైల గంగా యాదవ్, ఆత్మకూరు నాగేశ్వరరావు, తుమ్మపూడి తాతారావు, షేక్ బాజీ, షేక్ నాగూర్, షేక్ నజీర్, తాడిపోయిన వెంకట నారాయణ, జమ్ముల లోకేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ ని పంపిణీ చేశారు. దుగ్గిరాలలోని రైలుపేటలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దుగ్గిరాల మండల ప్రజలకు, అదేవిధంగా కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8వ తేదీన దమ్ముల మడుగులో జన్మించారు. మరి తన తండ్రి రాజారెడ్డి గారు, అదేవిధంగా తల్లి జయమ్మ గారులకు జన్మించారు. మరి రాజశేఖర రెడ్డి గారు మరి బళ్ళారిలో విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత వైద్య కళాశాలలో 70 పడకల వైద్య ఆసుపత్రిలో పనిచేశారు. మరి ఆ రోజుల్లో రూపాయి ఇచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళు, అతనిని రూపాయి డాక్టర్ అనేవాళ్ళు. మరి అదే విధంగా 2 సార్లు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మరి రైతులకు ఉచిత కరెంటు, మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, ఇంకా అనేక పథకాలతో మరి పేద ప్రజలందరికీ కూడా ఎంతగానో పనిచేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని తమ హృదయాల్లో నింపుకొని ఉన్నారు అంటే తను చేసిన మేలులను బట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. అదే విధంగా తన అడుగుజాడల్లో తన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో అనేక మందికి ఎంతగానో అండగా నిలబడి అణగారినటువంటి కులాలను మరి ఎంతగానో పైకి లేవనెత్తి ఈ రోజున ఒక జెడ్పీటీసీగా మాట్లాడుతున్నామంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రోజున మేము ఇక్కడ నిలబడడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా ఈ రోజున చక్కగా ఘనంగా ఇలాంటి నివాళులు అర్పించుకోవడం మనందరికీ కూడా చాలా అదృష్టం. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా సమయం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని మరి ఎంతో నెమ్మదిగా మనకు వచ్చేటువంటి సమయం కోసం ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మన మాజీ యాడ్ చైర్మన్ అయినటువంటి బాజీ గారికి, అదే విధంగా నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రను తిరగరాశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోటి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీస్ 4% రిజర్వేషన్లు, ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు మేమందరం ఇక్కడ ఆయన 15వ వర్ధంతి సందర్భంగా